అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్. చాలామందికి స్వంతింటి కల ఉంటుందండి. అంటే ఎక్కువగా కష్టపడుతున్నప్పటికీ ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు, అంటే కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు. వీళ్ళకి అప్పుడప్పుడు ఏం సందేహం వస్తుందంటే, మన జీవితంలో ఇంకా మనం ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము, ఇల్లు కట్టుకునే యోగం మనకు ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళలో సాధారణంగా వచ్చే డౌట్ అండి. న్యూమరాలజీ ద్వారా మన డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉంటే మనం త్వరగా ఇల్లు కట్టుకుంటాము, ఒకవేళ మనం ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మనకు సహకరిస్తాయి, మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఎవరికైనా సరే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే, మీరు ఆ యోగం మీకు సిద్ధించాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 నంబర్స్ ఉండాలి. ఎందుకు ఈ నంబర్సే హౌస్కి అని అనుకుంటున్నారు? ఈ 3 నంబర్లు ముఖ్యంగా ఎర్త్కి సంబంధించినవి. ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. మన పంచభూతాల్లో తీసుకుంటే ఇవి ఎర్త్ ఎలిమెంట్స్. 2, 5, 8. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్స్ గనక ఉంటే 100% మీ జీవితంలో మీరు హౌస్ని కన్స్ట్రక్షన్ చేసే కెపాసిటీని కలిగి ఉంటారు. ఏదో రకంగా మీకు అదృష్టం వరిస్తుంది, సందేహపడాల్సిన అవసరమే లేదు. అసలేంటి ఈ నంబర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? 2వ నంబర్ అనేది మంచి ఆకర్షణ అండి. జీవితంలో ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేస్తుంది 2వ నంబర్. 5వ నంబర్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ కనుక లేకపోతే అన్ని విషయాల్లోనూ మీరు చాలా స్లోగా అవుతుంటారు. ప్రతి అవకాశం దగ్గరికి వచ్చి మీకు చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. పని అయిపోయినట్లే ఉంటుందండి, అయిపోతుందని అనుకుంటాము, కానీ చివరికి కాదండి. దానికి రీజన్ ఏంటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ ఉండదండి. ఎప్పుడైతే 5వ నంబర్ ఉంటుందో 100% అన్ని అవకాశాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. 8వ నంబర్ వెల్త్ నంబర్ అండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 8వ నంబర్ ఉంటుందో 100% డబ్బుని చాలా సులభంగా ఆకర్షిస్తారు. మనీ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు దుబారా ఖర్చు కానివ్వండి, అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశమే లేదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లు ఉంటే మీ సొంతింటి కల నెరవేరుతుంది, ఎటువంటి సందేహమే లేదు. ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, గురువుగారు మా డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్స్ లేవు, మరి ఎలా మాకు హౌస్ కావాలి అంటే, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ ఎర్త్ ఎలిమెంట్స్ 2, 5, 8 లేవో వాళ్ళు ఏం చెయ్యాలి? ఒకవేళ ఈ నంబర్స్ ఉన్న వాళ్ళు 1 సంవత్సరం నుంచి 5 ఏళ్ల లోపు ఎప్పుడైనా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ నంబర్ యొక్క పవర్ మీకు అంత బాగా పనిచేస్తూ ఉంటుంది. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. ఒకవేళ నంబర్స్ ఉన్న వాళ్ళైతే కట్టుకోగలుగుతారు. అయితే ఎక్కువగా నేను చాలామంది డేట్ ఆఫ్ బర్త్లని గమనించి చూసింది ఏమిటంటే, 38 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాల లోపే ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఏంటో మీరు ఒకసారి చూసుకోండి. ఆ నంబర్స్ ఆధారంగా మీరు ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ చేస్తారో మీకు ఎప్పుడు బాగా కలిసి వస్తుందో చూసుకోగలగాలి. ఒకవేళ ఈ 3 నంబర్లు లేవనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో, అటువంటి వాళ్లకు కూడా ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. దానికి సింపుల్ రెమెడీ ఏమిటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లలో ఒక 2 నంబర్లు ఉన్నాయనుకోండి, 2వ నంబర్ ఉంది, 5వ నంబర్ ఉంది, 100% కట్టుకోగలుగుతారు. 2వ నంబర్ ఉంది, 8వ నంబర్ ఉంది, 5వ నంబర్ మిస్ అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలు అంత ఈజీగా రావు కట్టుకోవడానికి. మెయిన్ బ్యాలెన్సింగ్ నంబర్ లేదండి, 5వ నంబర్ లేదు. ఎప్పుడైతే 5వ నంబర్ లేదో 100% అవకాశాలు చాలా స్లోగా వస్తాయి. అటువంటప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే, చాలా సింపుల్ రెమెడీ. మీకు ప్రకృతి పరంగా మళ్ళీ భూమి యొక్క అదృష్టం మీకు కలిసి రావాలి అంటే, మీరు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో అర్ధగంట నేల మీద నడవండి. మీ ఇంటి ముందు కానివ్వండి, పార్కుకి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా నడవండి, షూస్ లేకుండా నడవండి. దాని ద్వారా ఏమవుతుందంటే, ఎర్త్ ఎలిమెంట్స్ మీ బాడీలోకి ఆ ఎనర్జీ ఆకర్షిస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రకృతికి అనుగుణంగా, భూమికి అనుగుణంగా ఉంటారో అవకాశాలు మీకు పెరుగుతాయండి. చాలామంది తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఏమిటంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 2, 5, 8 నంబర్లు లేవో
అటువంటి వాళ్ళు ఓనర్గా ఉండేవాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండొద్దు. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. ఓనర్ యొక్క హస్బెండ్ తర్వాత వైఫ్లో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి, సెకండ్ ఫ్లోర్లో ఉంటే ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. లేదండి మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము, ఎలాగా మరి మేము ఉండేది అంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మీ బెడ్రూమ్ మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకునేటట్లు చూడండి. చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో కనుక 2, 5, 8 ఉంటే ఇవి ఎర్త్ ఎలిమెంట్స్ కాబట్టి మీరు ఇంకా ఏ బిజినెస్లు చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంటే ముఖ్యంగా మీరు రియల్ ఎస్టేట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్స్ బిజినెస్ కానివ్వండి, లేదా ప్లాట్లు అమ్మడం కొనడం, లేదా బిల్డింగ్లు ఏర్పాటు చేసి అమ్మేసేయడం, అగ్రికల్చర్, ఈ 3 రకాల డిపార్ట్మెంట్లో ఈ నంబర్స్ చాలా బాగా కలిసి వస్తాయి. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్స్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం ద్వారా 100% ఈ యోగ్యం మీకు ఎంతవరకు ఉంది, ఏ సంవత్సరంలో ఉంది కూడా న్యూమరాలజీ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. 100% ఈ నంబర్ కనుక ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు కొత్త ఇంటిని నిర్మించుకోగలుగుతారు. మీ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ నెరవేరుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా కూడా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. 100% మీ లైఫ్ మారుతుందండి. ఎటువంటి సందేహం పెట్టుకోకండి. ఈ నంబర్స్ లేని వాళ్ళు నేను చెప్పిన సింపుల్ రెమెడీ చేసుకోండి. అదేవిధంగా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 నంబర్లు లేవో చెప్పులు లేకుండా ½ అన్ అవర్ నడవండి. వైట్ క్రిస్టల్ బ్రాస్లెట్ అని మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఎడమ చేయికి పెట్టుకోండి. వైట్ క్రిస్టల్ బ్రాస్లెట్ వేసుకోవడం ద్వారా కూడాను మీరు హౌస్ కొనుక్కోవడానికి మంచి అవకాశాలు మీకు కల్పిస్తుంది ఆ బ్రాస్లెట్. థ్యాంక్ యూ యూనివర్స్. దీని ద్వారా మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడాను కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జీవితానికి సంబంధించి మీకు ఎప్పుడు కొత్త డ్రీమ్ హౌస్ కొనుక్కునే అవకాశం ఉందో కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.